అందరికీ నమస్కారం. నేను మీ గణేష్ పౌర్ణం. ఫ్రెండ్స్, కొద్ది రోజులుగా మన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న వివాదం గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడి ప్రసాదం అంటే మనకి అమృతంతో సమానం. అలాంటి అమృతతుల్యమైన లడ్డూ ప్రసాదాన్ని కొంతమంది కావాలని పనిగట్టుకుని రాజకీయం కోసం అపవిత్రం చేయాలని చూస్తున్నారు. లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసిందంటూ అసత్య దుష్ప్రచారాన్ని తీసుకొచ్చారు. దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు సైతం స్పందించి సిబిఐ అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సిబిఐకి ఒక మార్గనిర్దేశం చేసింది. దాంతో సిబిఐ ఏం చేసింది అంటే ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రత్యేక అధికారులతో కూడిన బృందాన్ని సిట్ పేరుతో ఏర్పాటు చేసింది. ఆ బృందంలో కేంద్ర ప్రభుత్వ సిబిఐ అధికారులతో పాటు రాష్ట్ర పోలీస్ శాఖలోని అధికారులు కూడా భాగస్వాములై ఉన్నారు. అలాంటి ఒక సంస్థ దర్యాప్తు చేసి ఎంతోమందిని విచారించి ఎన్నో రకాలుగా అధ్యయనం చేసి పరిశీలించి పరిశోధించి పలు ల్యాబ్ల నుంచి రిపోర్ట్లు తెప్పించుకొని వాటిని క్రాస్ చెక్ చేసి చివరికి ఒక కంక్లూజన్కి అయితే వచ్చింది. ఆ కంక్లూజన్ ఏంటి అంటే తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదు, ఎలాంటి కల్తీ దానిలో చోటు చేసుకోలేదు అని చాలా స్పష్టంగా చెబుతూ ఛార్జ్ షీట్ని అయితే సిట్ ఫైల్ చేసింది. సిట్ నివేదిక వచ్చిన తర్వాత శ్రీవారి భక్తులందరిలోనూ ఒక ఆందోళన, అప్పటి వరకు ఏదైతే ఉందో ఆందోళన చాలా వరకు తగ్గిపోయింది. లడ్డూ ప్రసాదం పవిత్రతని మరోసారి నిరూపించినట్టు అయింది అని అందరం భావించాం. కానీ కొంతమంది ప్రభుత్వ పెద్దలు సైతం సిట్ నివేదిక మీద నమ్మకం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. జంతువులకు కలిసిందనే వాదిస్తున్నారు, కల్తీ జరిగిందనే వాదిస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం వేసిన లేదా సాక్షాత్తు సిబిఐ ఏర్పాటు చేసిన సంస్థ మీద నమ్మకం లేదని చెప్తున్నారు. సుప్రీంకోర్టు విచారణ మీద నమ్మకం లేదు, సిబిఐ మీద నమ్మకం లేదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో కూడిన సిట్ మీద నమ్మకం లేదు. మరి నమ్మకం లేనప్పుడు సిట్ వేసినప్పుడే ఆ విషయం చెప్పాలి కదా. మాకు సిబిఐ మీద నమ్మకం లేదు, సిబిఐ దర్యాప్తు మీద మాకు అసలు విశ్వాసం లేదు, కాబట్టి మేమే విచారణ చేసుకుంటాం అని చెప్పుంటే సరిపోయేది కదా. కానీ అలా చెప్పకుండా విచారణ జరగనిచ్చారు. నివేదిక వచ్చేంతవరకు ఊరుకున్నారు. వచ్చిన నివేదికలో తమకు అనుకూలంగా ఏమీ లేదు కనుక ఇప్పుడు నమ్మకం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. తాజాగా ఓ కమిటీని వేసి ఆ కమిటీ చేత విచారణ జరిపిస్తామని చెప్తున్నారు. ఇంత జరిగిన తర్వాత, లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కల్తీ లేదని తేల్చిన తర్వాత మళ్ళీ ఒక రాజకీయ కమిటీలాగా ఒక కమిటీని వేస్తే అటు సుప్రీంకోర్టుని కానీ సిబిఐని కానీ సిట్ని కానీ పూర్తిగా విస్మరించినట్టు, వాటి మీద నమ్మకం లేదని ఒప్పుకున్నట్టు. అంటే వాటికున్న విశ్వాసం ప్రాధాన్యత కంటే కూడా మీరు వేసే రాజకీయ కమిటీకి ఎక్కువ విశ్వాసం ఉన్నట్టా అని చాలామంది విశ్లేషకులు అయితే సూటిగానే ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పే పరిస్థితి అయితే కనిపించడం లేదు. సరే, ఇవన్నీ పక్కన పెడితే తిరుమల శ్రీవారి భక్తులుగా మనం అందరం ఆలోచిస్తున్న దాని గురించి కానీ మన మనోభావాల గురించి కానీ ఇక్కడ ఎవరికి పట్టడం లేదు. ముఖ్యంగా లడ్డూ ప్రసాదాన్ని మనం చాలా పవిత్రంగా భావిస్తుంటాం. అలాంటి లడ్డూ ప్రసాదంలో లేనిపోని అపోహలు కల్పించి అది అసలు తినడానికే వీలు లేదు అంటే, మనం హిందువులం ఎంతో పవిత్రంగా భావించే గోమాత, ఆ గోమాత కొవ్వును ఇక్కడ లడ్డూ తయారీలో వాడుతున్నారు అని చెప్పడం, మత్స్యావతారమైన చేప, ఆ చేప కొవ్వును వాడుతున్నారని చెప్పడం, వరాహావతారమైన పంది, ఆ పంది కొవ్వును ఇందులో వినియోగిస్తున్నారని చెప్పడం, ఇలా చెప్పడం ద్వారా మన హిందువుల శ్రీవారి భక్తుల మనోభావాలని దెబ్బతీయాలని
ఒక కుట్రపూరిత ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తోంది. నిజంగా కల్తీ జరిగి ఉండుంటే, అలాంటి కొవ్వులు కలిసి ఉండుంటే సిట్ విచారణలో ఖచ్చితంగా తేలుండేది, బయటపడి ఉండేది. అలా బయట పడలేదు అంటే శ్రీవారి ప్రసాదం అత్యంత పవిత్రంగానే మనం గతంలో ఎలా చూస్తున్నామో ఇప్పుడు అలాగే చూడొచ్చు అని స్పష్టమైంది. అయినా కూడా మీరు అలా చూడొద్దు, లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిపోయింది, తినడానికి పనికిరాదు అన్నట్టుగా అపోహలు సృష్టించాలని, ఆ లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రంగా క్రియేట్ చేయాలని ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది. శ్రీవారి భక్తులైన మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఎవరు చెప్పినా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఏం జరిగినా కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతనైతే ఎవరు దెబ్బ తీయలేరు. ఆ లడ్డూకున్న మహత్యాన్ని, ఏడుకొండల వాడికున్న మహత్యాన్ని ఎవరు పాడు చేయలేరు. ఇప్పటికీ ఎప్పటికీ ఆయన మనకి ప్రత్యక్ష దైవమే. అలాంటి దైవం ఇలాంటి కుట్రలను చూస్తూ ఊరుకోడు. లడ్డూ ప్రసాదం మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత విశ్వాసాన్ని దెబ్బతీయాలని చేస్తున్న ప్రయత్నాలను, అలాంటి మూర్ఖులను ఖచ్చితంగా దైవం శిక్షించి తీరుతాడు. ఇది నా ఒక్కడి మాట కాదు, శ్రీవారి భక్తులందరూ ముక్త కంఠంతో చెప్తున్న మాట. అసలు ఏమనుకుంటున్నారండి? అంటే మీరు ఏం నిరూపించాలనుకుంటున్నారు? మీ రాజకీయాల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ ప్రత్యర్థులను ఎలాగైనా దెబ్బ కొట్టాలనే ఒక అత్యాశతోటి, దుర్మార్గమైన ఆలోచనలతోటి శ్రీవారి లడ్డూని, తిరుమలను రాజకీయ కోణంలో వాడుకుంటారా? అపవిత్రం చేయాలని అకారణంగా లేనిపోని అసత్య ప్రచారాలను చేస్తారా? దీనివల్ల మీకు తాత్కాలికంగా రాజకీయంగా ఏదైనా ప్రయోజనం చేకూరుతుందని మీరు అనుకుంటున్నారేమో కానీ దీర్ఘకాలంలో, భవిష్యత్తులో చాలా నష్టపోతారు. దేవుడి జోలికి వస్తున్నారు, సనాతన ధర్మం అని ముసుగు వేసుకుని దేవుని పవిత్రతని, ప్రసాదం పవిత్రతని దెబ్బతీయాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఇది హిందువుల మీద జరుగుతున్న దాడి, హిందూ సమాజం మీద జరుగుతున్న దాడి, హిందూ దేవుళ్ళ మీద ఉన్న నమ్మకాన్ని, హిందూ దేవుళ్ళ ప్రసాదం మీద ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయాలని మీరు చేస్తున్న ప్రయత్నం ఇది. కాదని చెప్పగలరా? రేపొద్దున్న ఏ దేశం నుంచైనా లేదా వేరే ఇతర రాష్ట్రం నుంచైనా ఎవరైనా మన తిరుమలకు వచ్చి లడ్డూ తినాలంటే ఇందులో ఏ కొవ్వు కలిసిందో, ఏ కల్తీ జరిగిందో అని ఒక్క క్షణం ఆలోచన వారి మనసుల్లో వచ్చింది అంటే అది మీరు నాటిన విషబీజం కాదా? ఆ పరిస్థితిని ఎందుకు తేవాలనుకుంటున్నారు? ఇలాంటి దుర్మార్గమైన, నీచ నికృష్టమైన ఆలోచనలు మీ మనసుల్లోకి, మెదడులోకి ఎందుకు వస్తున్నాయి? మీరా సనాతన ధర్మాన్ని కాపాడేది? మీరా మన హిందూ సమాజాన్ని ఉద్ధరించేది? మాటలు చెబితేనో, మాలలు వేస్తేనో సరిపోదండి. దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోకూడదన్న కనీస ఇంగిత జ్ఞానం మీకు ఉండి ఉంటే దయచేసి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయాలనుకునే ప్రయత్నాలను ఇప్పటికైనా మానుకోండి. హిందువుల మనోభావాలని, శ్రీవారి పవిత్రతని దెబ్బతీసే ఇలాంటి కుట్రలని ఇకనైనా ఆపండి. మేం చెప్పే మాటలు కానీ, మాలాంటి శ్రీవారి భక్తులు, సామాన్యులు చేసే విజ్ఞప్తులు కానీ మీ చెవికి ఎక్కకపోతే తర్వాత అంతా ఆ దేవుడే చూసుకుంటాడు. వెంకటేశ్వర స్వామి మీరు చేస్తున్న ఈ కుట్రలను చూడడం లేదని అనుకోవద్దు. ఆయన లడ్డూ ప్రసాదం మీద జరుగుతున్న ప్రతి అసత్య ప్రచారానికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే. భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ విషయాన్ని లడ్డూ ప్రసాదం పవిత్రత మీద చెడుగా మాట్లాడే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. దయచేసి ఈ విషయం మీద ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. మీ గణేష్ పోనం ఎలియాస్ కొత్తబ్బాయి.